హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మజ్జిగ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండలకి వేడి చేయకుండా పొట్టకి చల్లగా హాయిగా ఇలా మజ్జిగతోటి ఒకసారి ఉప్మా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలంటారు. అంత బావుంటుంది. తప్పకుండా ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగు వేసుకొని, పెరుగులో గడ్డలేమీ లేకుండా ఇలా విస్కర్‌తో కానీ లేదంటే కవంతోటి కానీ ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు, అలానే 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని, తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి పెరుగులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం పెరుగుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి కరెక్ట్‌గా కొలతతో 4 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. 3 కప్పులైనా సరిపోతాయి కానీ 4 కప్పులు వేసుకోవడం వల్ల ఉప్మా కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. లేదంటే గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా 4 కప్పులు వేసుకోవాలి. 4 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలిపేసేసుకొని మనం చేసుకున్న మజ్జిగని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు, కొన్ని పల్లీలు, అలానే 10-12 వరకు జీడిపప్పు వేసేసుకొని ఇవి మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో ఉంచేసుకొని ఇలా కలుపుకుంటూ ఉప్మా రవ్వ పొడి పొడిగా అవ్వాలి. అలానే కొంచెం కలర్ మారాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మజ్జిగని ఇలా వేసేసుకోండి. మీరు ఇందులోకి ఉల్లిపాయలు కావాలంటే కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే వేసుకోలేదండి. ఇలాగా మజ్జిగ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఉడికించుకోండి. చూసారా ఇప్పుడు కొంచెం దగ్గర పడింది. ఈ టైంలో మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, చాలకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. నాకైతే సరిపోలేదండి. ఇంకొంచెం వేసుకొని ఇలా కలుపుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఉప్మా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని లైట్‌గా పైన కారం చల్లేసుకొని తింటే చాలా బావుంటుంది. ఉట్టిగా తిన్నా బావుంటుంది. ఇప్పుడు పైన కొన్ని జీడిపప్పు, పల్లీలతోటి ఇలా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా మజ్జిగతోటి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.